సో ప్రతి ఒక్క క్యారెక్టర్ బోల్డ్ గానే ఉంటది. కొంచెం లంగాయల పైకెత్తగానే మీకు ప్రేమ వస్తే తినిపిస్తా అని చెప్పారు. Yes. కానీ మాకు ప్రేమ వస్తే ఎట్లుంటో చూపించాలా? హౌ ఓ మై గాడ్ మీకోసం స్పెషల్ గా అంటే మా ప్రేమ మేము వెంటనే చూపిస్తాం. మీరు కూడా తాగండి బ్రో, ఫర్ హెల్త్ మంచిదే. బ్రో అని చంపుతున్న వాళ్ళని. మీరు ఎంతో ప్రేమగా నాకు ఇప్పుడు ఒకటి ఇవ్వడం జరిగింది. Yes. అలాగే నేను కూడా నా ప్రేమతో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. మస్తుండ్రు అబ్బాయి, వీంతో నేను చేసుకోవాలి. పెళ్ళా? పెళ్లి కాదు, లేకపోతే సంథింగ్ 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 ఎక్స్ ఆర్డర్ అయిన ఓపెన్ గా. పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నారు, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను వెయిట్ చేస్తుంది ఒక పర్సన్ కోసం. కళ్ళతో చూసి ఇష్టపడింది మాత్రం ఒక డైరెక్టర్ ని. డైరెక్టర్ ఎస్, క్యారెక్టర్ ఒకటి చేయాలంటే పక్కా వాళ్ళతో కమిట్మెంట్ అయితేనే క్యారెక్టర్స్ ఇస్తారని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, ఇంకొంతమంది లేదు నడుస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఒకే ఒక్కటి నాకు లైక్ ఎలా వచ్చింది అంటే కమిట్మెంట్. మరి బీభత్సమైన యాక్సిడెంట్, కోమలోకి వెళ్ళారు, సో గతాన్ని మర్చిపోయారు. సో మాట్లాడుతున్న కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమనిపిస్తుంది అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్? అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నడవలేని సిచ్యువేషన్, ఫేస్ అంతా దెబ్బలు, ఆ సర్జరీ అయినట్టుంది. మీకు ఇంకొక విషయం తెలుసా? బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జూనియర్ ఎన్టీఆర్ సార్. మీ దేవరా ప్రాజెక్ట్ చేయడానికి అడుగు పెట్టాను కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ నాకు తెలిసి ఈ వీడియో యూత్ కానీ ప్రతి ఒక్కరు ఫుల్ దాకా చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో నమస్తే పూజ గారు, ఎలా ఉన్నారు? నమస్తే, నేను చాలా బాగున్నా, చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఏదో ఉన్నా అంటే ఉన్నా. అయ్యో ఏమైంది? ఏం కాదు అంటే మీలాంటి వాళ్ళని చూడక చాలా రోజులు అవుతుంది. సో ఎప్పుడు ఇన్స్టాలా స్క్రోల్ చేసినప్పుడు చూస్తేనే కానీ, సో రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, సో ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నా అనమాట. ఓకే, సో హ్యాపీయా లేకపోతే ఇంకేమైనా? ఆఫ్ కోర్స్ అబ్బాయిలో ఆంటీలను చూస్తే నేను ఆంటీని కాదమ్మా, అమ్మమ్మని అయిపోయాను. ఓకే, ఒప్పుకున్నారు కదా అమ్మమ్మని. ఎస్, ఫస్ట్ కానీ ఏదైనా సరే నేను ఒక అమ్మాయి స్టేజ్ నుంచి, అమ్మ స్టేజ్ నుంచి, ఆంటీ స్టేజ్ నుంచి అమ్మ స్టేజ్ కి రావాల్సిందే కదా. సో దాని ముందే నేను ఫిక్స్ అయిపోయాను. ఎస్. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది రైట్ నౌ? ఎస్, 30. ఎస్. ఓకే, సో 30కే మీరు అమ్మమ్మ అయిపోయారు అని ముందే అమ్మమ్మ అయితే ఎలాగ జీవించాలని ముందే జీవిస్తున్నాను అనమాట. ఓకే, సో మీకు ఎందుకంటే ఏం లేదండి, 22 ఏజ్ కే నేను ఆంటీ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేశా, కానీ నేను 22కి ఆంటీని కాదు కదా. సో మరి అప్పుడే నేను జీవించాను అంటే ఎందుకు జీవించా? యాక్టింగ్ అంటే నాకు అంత పిచ్చి. అవును, ఒక డౌట్. ఓకే, అంటే అబ్బాయిలు చాలా మంది మేబీ కొంతమంది చాలా మంది అని చెప్పి ఆంటీలని ఇష్టపడతారు. మీరు ఏంది అప్పుడే ఆంటీ రోల్స్ ఎందుకు స్టార్ట్ చేసినారు? అంటే అబ్బాయిలని అట్రాక్టివ్ చేసుకోవడానికా లేకుంటే ఏంటి? ఓకే, క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. కానీ మీరేమనుకుంటున్నారు? అబ్బాయిని అట్రాక్ట్ చేయడానికి ఆంటీ క్యారెక్టర్ చేస్తుందేమో అని మీరు అనుకుంటున్నారు. బట్ బేసికలీ ఏం లేదండి, యాక్టింగ్ కోసమే నేను పుట్టా, యాక్టింగ్ కోసమే చేద్దాం అనుకుంటున్నా. అలాంటి సిచ్యువేషన్ లో వన్స్ నేను ఇండస్ట్రీలో ఇలా అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండా అడుగు పెట్టిన క్యారెక్టర్స్ వచ్చినవి ఏంటి అంటే, సో క్యారెక్టర్స్, హీరోయిన్ కి ఫ్రెండ్ రోల్స్, అక్క చెల్లెలు రోల్స్ తప్ప మాకు పర్టికులర్ గా క్యామ్ అనేది నా ఫేస్ మీద పడే ఛాన్సులు అనేవి మాకు దొరకలే. సో అప్పుడు నేను ఏమన్నా డెసిజన్ తీసుకున్నాను అంటే, మనం చేయాల్సింది ఇలా కాదు, ఐ లవ్ యాక్టింగ్, ఐ లవ్ కెమెరా కదా, కెమెరాకి ఉమ్మా ఇచ్చే టైప్ మనిషిని కదా నేను, ఐ షుడ్ డూ సంథింగ్ అని చెప్పి ఏం చేస్తే నేను వెంటనే కెమెరా వాళ్ళని వీళ్ళని చూడకుండా నన్నే ఫోకస్ చేస్తుంది అని థింక్ చేస్తున్న టైంలో నాకు ఒకటి మైండ్కి వచ్చింది. ఏంటి అంటే, నా ఏజ్ 22 కదా, ఇలా ఈ ఏజ్లోనైతే మాత్రం పక్కా ఏ సిస్టర్ క్యారెక్టర్లో ఫ్రెండ్ క్యారెక్టర్లే వస్తాయి.
కొంచెం పర్టికులర్ క్యారెక్టర్స్ చేయాలంటే ఏంటి అంటే చూసుకున్నా హీరోయిన్గా ట్రై చేస్తే మనకి ఏమైనా ఆప్షన్ దొరుకుతుందా అని. యావరేజ్ నా ఫిగర్ దేనికి పనికిరాదు. హీరోయిన్ గా అస్సలు సత్తా నాకు లేదు, నా స్ట్రక్చర్ కి లేదు. అండ్ కలర్ ఆల్సో ఐఎమ్ డి గ్లామర్ లుక్ అండ్ బ్లాక్ కలర్ నేను అంతే, ఫేర్ కూడా అంత ఎక్కువ లేను. అలాంటి నన్ను లీడ్ కి నేను అంతగా సెట్ అవును. ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కెమెరా నన్ను కాకుండా ఇంకెవరిని చూసేటట్లు కాకుండా నన్నే చూడాలి అంటే ఏం చేస్తే సరిపోతుంది? ఎస్, ఏంటి అంటే అవి ఆంటీ. ఓకే. సో మీరే అంటున్నారు ఏంటి అంటే అని అడగగానే ఆంటీ అనేసారు. సో అలా చూసుకున్నప్పుడు పర్టికులర్ గా ఆంటీ క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి? హీరోయిన్ కి అమ్మగా గాని, హీరోకి అత్తగా గాని, విలన్ కి పిల్లంగానో కీప్ గానో దొరుకుతాయి కదా. సో అందుకనే నేను ఆ ఒక ఏజ్ లోనే నేను అలాంటి పర్టికులర్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా మీ ముందు అమ్మమ్మగా అయిపోయే ఛాన్స్ కూడా వచ్చింది. ఫస్ట్ మూవీ ఏది మీది? నాది ఫస్ట్ మూవీ మహాసముద్రం విత్ సిద్ధార్థతోని, వన్ ఆఫ్ ది. అందులో కూడా ఆంటీ రోలే. ఏమో నాకు తెలియదు, అప్పటికి పెళ్ళైపోయిన అమ్మాయిని ఏం నా ముందే హీరోయిన్ కి ముద్దులు పెట్టుకుంటూ వస్తుంటే అలా నేను చూస్తున్నాను. ఏమత్తా నువ్విస్తావు ముద్దు అనగానే హా అని సో అది మాట క్యారెక్టర్. ఓకే. ఆ రోల్స్ అంటే ముఖ్యంగా మీరు చేసిన మూవీస్ గానీ, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ బోల్డ్ గానే ఉంటది. బోల్డ్ అని మీరు అంటున్నారు కదా. అవును. సరే, మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ తిరిగి మీకు అడుగుతున్నాను నేను. అడగండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోల్డ్? మీ మైండ్ లో బోల్డ్ అంటే ఏమనుకుంటున్నారు? సో బోల్డ్ అంటే బోల్డ్ అనుకుంటున్నా. అదే ఒక 2-3 నాకు ఎగ్జాంపుల్ కి ఇలా ఉంటే బోల్డ్ అంటారండి. సరే, నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఓకే. చాలా మంది ఏమంటారంటే కొంచెం లంగాయిల పైకెత్తగానే అదో బోల్డ్, పక్కన నడుము కనిపించగానే అదో బోల్డ్, కొంచెం ఏం లేదు జీరా జాకెట్ మధ్యలో కలిగేయగానే అదో బోల్డ్ అనుకుంటారు. కానీ మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అలా థింక్ చేయరండి. ఇప్పుడు ఏం లేదు, ఒక విలేజ్ లో ఒక అప్పుడే పెళ్ళైన పెళ్ళంగా నేను ఎదుగుతున్నాను అనుకుందాం. ఏం లేదు, బట్టలు ఉతకాల్సిన పని వచ్చింది. మాకు ఉతకడానికి ఇప్పుడు కాలంలో ఉన్న వాషింగ్ మిషన్లో అప్పట్లో లేవు. మాకు ఆ టైంలో అప్పట్లో ఉండేవి ఏంటి, ఓ చిన్న నదో లేకపోతే గట్ట ఏదో దొరుకుద్ది, వెళ్ళి మేము ఉతుక్కుంటున్న టైంలో నా చీర చొంగు ఇలా జారింది కదా అని సిగ్గుసరం ఎందుకు? దులిపేసుకొని మజ్జిగ వేసుకుంటాం. ఇప్పుడంటే పిన్నీసులు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారేమో కానీ అప్పుడైతే చీర తడవకూడదు, ఒక పక్క చీర తడవకూడదు, ఇంకో పక్క చీర జారకూడదు అంటే మజ్జిగ ఇలా పట్టుకొని వేసుకొని చుట్టుకుంటారు పట్టకి. సో అది మరి బోల్డ్ అంటే ఎలా? మరి అప్పటి కాలం నుంచే కదా వచ్చింది, అంతే కదా. అంటే మీరు బోల్డ్ అంటే దాన్ని దీన్ని కంపేర్ చేస్తున్నారు. సో దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే అక్కడ ఇప్పుడు ఒక వర్క్ జరుగుతుంది, ఒక విలేజ్ కల్చర్, అది విలేజ్ అట్మాస్ఫియర్ అది వేరే. సో ఆన్ స్క్రీన్ లా కోట్ల మంది చూస్తూ ఉంటారు, సో ఎక్స్పోజింగ్ ఇస్తారు చూసినా, దాన్ని నేను బోల్డ్ అనుకుంటా. సరే, ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూసి ఉంటుంటారు. ఎక్కడైనా నేను క్లేవేజ్ షో చేయడం మీరు చూసారా? ఎక్కడైనా నేను బెల్లీ షో చేయడం మీరు చూసారా? ఇవి పర్టికులర్ గా మనం పర్సన్స్ కి కాకుండా మనం ఎంటైర్ ఒక మూవీ నుంచి చూపించిన సీన్స్ అవి, వాటిని బోల్డ్ సీన్స్ అన్నా నేను తీసుకుంటా. బట్ నేను క్లేవేజ్ షో గానీ బెల్లీ షో గానీ చేయలేదే. హిప్ షో చేసా. వై? బికాస్ సారీ కట్టామంటే ఒక అమ్మాయి కూరగాయలు అమ్ముకుంటున్నాను నేను, కూరగాయలు అమ్ముకుంటున్నప్పుడు నాకు నీట్ గా సారీ వేసుకోవడానికి ఎలా అవుతుంది? పైలకి ఎత్తు కూర్చొని బాబు 10 రూపాయలు 20 రూపాయలు ఏం కావాలి అని తీసుకొని అంట. సో క్యారెక్టర్ తగ్గట్టే చేయడం జరిగింది తప్ప ఇంకా అంతా మించి ఎందులో బోల్డ్ ఏముంది? డైలాగ్స్. ఓకే, డైలాగ్స్ అంటే నేను ఒప్పుకుంటా, బోల్డ్ డైలాగ్స్ అంటే ఒప్పుకుంటా. ఎందుకంటే నీట్గా బ్రో అన్నయ్య ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని అనేది ఇట్స్ డీసెంట్. ఏం బ్రో ఎలా ఉన్నావు అనేది కొంచెం బోల్డ్ గా అనిపిస్తుంది. సో అలాంటి డైలాగ్స్ చేయడానికి నేను ఓకే అన్నాను కానీ లుక్ నైతే కాదు కదా. మరి అలాంటి డైలాగ్స్ ని పట్టుకో బోల్డ్ క్యారెక్టర్స్ కి అమ్మాయి ఇదవుతుంది అదవుతుంది అని అనుకోవడం ఎందుకు? సో నాదైతే ఇది నేను చేసింది జస్ట్ ఆ లుక్. ఇప్పుడు నేను ఒక అమ్మిన అమ్మాయిగా చేయాల్సి వచ్చింది చేశాను తప్ప
అంతకుమించి నేను ఏం చేయలేదే. ఓకే సలార్లో ఏంటి నా ముగ్గురికి నేను సపోర్ట్ చేశాను తప్ప అంతకుమించి నేను ఏం 2 చేయలేదే. నిమిషాలు టైం ఇస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను చెప్పండి. చెప్పండి మీరు 2 నిమిషాలు టైం ఇస్తే. మా ఆయన కోసం ఆ, 2 నిమిషాలకి ఏదైనా తయారు చేసేస్తా, ఉమ్. ఒక అమ్మాయిని తీసుకొచ్చి రెడీ రెడీ చేసి చేసేస్తా. పక్కన పంట అన్న కూడా ఓకే నీకు? నాకేం ప్రాబ్లం, మా ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ఓకే వేరే అమ్మాయిని కూడా పంపించడానికి రెడీ ఉన్నా? రెడీ నేను. తనకి సోల్ ఉందా, తనకి హార్ట్ ఉందా, నేను పంపించడానికి రెడీ. ఆ గట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు మనసులోని ఒక దాని మీద ఒక దాంతో పడుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే ఆల్రెడీ నువ్వు మిస్టేక్ చేసావు. సో నువ్వు నిజంగా పడుకుంటే ఏంటి, కలలో పడుకుంటే ఏంటి? సో నేను పంపించడానికి రెడీ, తనకు ఓకే అనుకుంటే అంతే. నువ్వు అమ్మో రెడీ ఉన్నావు డైరెక్ట్ ఏంటి రెడీ ఉన్నావు అంటున్నా పంపించడానికి, ఒకవేళ తను ఇష్టపడితే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వై? బికాస్ మహా అయితే ఎన్నిసార్లు పడుకోగలుగుతావు నువ్వు దాంతో? అంతే కదా, ఎన్నిసార్లు పడుకోగలుగుతావు? నాకున్న మనసు గాని నాకున్న ప్రేమ గాని అది నీకు ఇస్తాదా? పో. అర్థమైందా? అర్థమైంది. సో నేను పక్కా ఇవ్వగలను, నాకు నువ్వు తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని నేను అనుకున్నా కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ టు యూ. ఓకే సో ఇచ్చేసారు ఖర్చులకి. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, సో ముఖ్యంగా ఇండస్ట్రీ అంటేనే బయట కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో అందులో ఒక కంటెంట్ ఏదైనా చేయాలి, ఒక క్యారెక్టర్ ఒకటి చేయాలంటే పక్కా వాళ్ళతో కమిట్మెంట్ అయితేనే క్యారెక్టర్స్ ఇస్తారని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, ఇంకొంతమంది లేదు నడుస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి వాస్తవంగా మీరు చెప్పండి. సో మీరు చేసే రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో కమిట్మెంట్ మీరు ఇచ్చారా లేదా? కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ అని చూడలేని వాళ్ళు మాట ఒకవేళ నా ముందు ఎత్తితే చెప్పు తీసుకుని కొడతా. ఎదవ నా కొడుకైనా ఎదవ నా కూతురికైనా. ఎందుకంటే ఒక్కటే ఆప్షన్ అండి, యూ హ్యావ్ ఏ హార్ట్, యూ హ్యావ్ ఏ డేర్, యూ హ్యావ్ ఏ వాయిస్, స్పీక్ అవుట్, మాట్లాడండి. వాడు నిన్ను అడిగాడు, నువ్వు చెయ్యాలనుకుంటావు చేస్తావు. నాకు ఆప్షన్ రాలేదు ఇప్పటి వరకు, నన్ను ఎవరో అంత డేర్ చేసి అడగలేదు. నిజంగా చెప్పండి. ఓకే హార్ట్ మీద చేసుకొని. ఓకే మీరు నాకు అర్థమైంది మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో మీ హస్బెండ్ పైన ఒట్టేసి చెప్పండి, ఇంతవరకు ఎవరితో కమిట్మెంట్ అడిగినా కూడా మీరు? నా హస్బెండ్ మీదే కాదు, నా కొడుకు మీదే కాదు, నా మీద, అందరి మీద కాకుండా నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ మొగుడు పక్క ఎవడు పక్క పడుకోలేదు. ఎందుకు అంటే నేను ఏ ఏజ్ లోని ఆంటీ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయ్యాను. 21 ఏజ్ లోనే ఆంటీ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అయిన అమ్మాయిని, అంత టీనేజ్ అమ్మాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఒక టీనేజ్ అమ్మాయిని తీసుకొచ్చి ఇలాగ కొబ్బరి బండాలు అమ్ముకోమన్నాం కానీ లేకపోతే కాయగూరలు అమ్ముకున్న క్యారెక్టర్ చేయమనండి, చేస్తావా? నో కదా. మరి నేను చేశాను అంటే హూ విల్ ఆస్క్ మీ? నా పక్కన పడుకొని ఎవడు అడగలుగుతాడు? సరే ఎవరు అడగలే, ఆ డైలాగ్ కూడా ఎవరు అడగలే ఇంతవరకు? ఎవరు? నో. వై? బికాస్ పూజ అంటే ఎంత పాజిటివో, పూజ అంటే అంతకు మించి ఫైర్. తాట తీస్తా నాకు ఇష్టం లేని నా జోలికి వచ్చి అడిగితే. కస్తూరి ఆంటీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. సో మీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ అవుతుంది అది. సో ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? చెప్పేది ఏముంది, కస్తూరి ఆంటీ ఫ్యాన్స్ వాళ్ళు, నీకు కాదు. కస్తూరి ఆంటీకి ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ షీస్ ఫైర్ అని చెప్తాను నేనైతే. ఓకే సో నిన్నైతే ఎవరు అడగలేదు కమిట్మెంట్స్? నో. చెప్పేసావు, పక్కాని కూడా చెప్పేసావు. ఒకే ఒక్కటి నాకు లైక్ ఎలా వచ్చింది అంటే కమిట్మెంట్, మేడం ఒక క్యారెక్టర్ ఉందండి, మీకు పర్ డే 15K ఇస్తాము, విత్ కమిట్మెంట్ 50K ఇస్తాం, మీకు ఓకేనా అని అడిగారు. ఓకే ఓకే ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకు ఎన్ని సినిమాలు తీసారేంటి అని అడిగా. బేసిక్గా తెలుగు ఇండస్ట్రీ అనేది ఉత్తు కమిట్మెంట్లకు చేసింది తప్పండి, పక్కా తప్పండి. ఒక ఇండస్ట్రీ అనేది లేని వాడికి కూడా ఫుడ్ ఇలా తీసి నోటి వరకు పెట్టగలిగిందంటే అది ఇండస్ట్రీయేనండి. అలాంటి మంచి ఇండస్ట్రీని దరిద్రంగా ఎలా పడితే అలాగా మాట్లాడి దాన్ని వైరల్ చేసి నానా రకాలుగా యూజ్ చేస్తున్నారే తప్ప అది మనకి అన్నం పెడుతుంది తప్ప ఏ రోజు కూడా నాశనం చెయ్యలేదు. అలాంటి ఇండస్ట్రీలో చెత్తనా కొడుకులు ఉంటారు కొందరు. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, చెప్పండి ఆపుకుంటున్నారు లోపల, చెప్పండి కసితో ఉన్నారు చెప్పండి. ఎలాగా అనుకుంటారు అంటే, మాది ఇండస్ట్రీ, మేమేమో ఒక సినిమా తీయబోతున్నాం అని ఆపర్చునిటీస్ ఇస్తాము మాకు ఇలా అని చెప్పి అమ్మాయిలని వాడుకుంటున్నారే తప్ప దే ఆర్ నాట్ రియల్ ఇండస్ట్రీ ఫెలోస్. ఓకే నాట్ రియల్ ఇండస్ట్రీ ఫెలోస్. ఎన్ని సినిమాలు తీసావయ్యా నువ్వు? చూపించు, ఒక 2 సినిమా పేర్లు చెప్పు. యదవ్వా
అలాంటి వాళ్ళు ఎదవనా కొడుకులే. ఓకే. ఇండస్ట్రీ అంటే తల్లి తండ్రితో సమానం అండి. మనల్ని కన్నా కూతుర్ల కన్నా బాగా చూసుకుంటారు. నువ్వు నిజంగా నీకు టాలెంట్ ఉండి యాక్ట్ చెయ్యు, పక్కా నేను తీసుకొని వెళ్ళి ఎక్కడున్నా దాన్ని ఎక్కడో పెడతారు. నేను చెప్తున్నా, నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడున్నా దాన్ని ఒక పొజిషన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే దట్ ఈస్ ప్రశాంత్ నీల్ సార్. ఓకే. సో ఆ సలార్ మూవీ. ఎగ్జాక్ట్లీ. వై? బికాస్ ఈజ్ అ వెరీ సచ్ ఎ నైస్ పర్సన్. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. సో ఆయన ఒక మాట ఏమని అన్నారు అంటే, ఎవరైతే అతి కష్టపడుతూ జీవితంలో అలా అలా ఇచ్చేసుకుంటూ వస్తున్నారో అలాంటి వాళ్ళకి నా సినిమాలో నేను ఇంత చిన్న స్పేస్ అయితే ఇవ్వగలను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అదే వాళ్ళకి ఒక ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ నుంచి ఇంక మీరు చూసుకోవాలి. కరెక్టే కదా అది కదా. నిజంగా ఆయన ఇలాంటివి చాలా మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందులో ఇలా మీ ముందు కూర్చున్నది నేను ఒకదాన్ని. ఓకే. చాలా సంతోషంగా ఉందంటారు. చాలా అంటే చాలా. ఓకే. క్యారెక్టర్ కోసం అని అనట్లేదు. ఒక పొజిషన్ కి వచ్చాము అంటే నాకు నా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అమ్మ పెట్టినట్లు నాకు ముద్ద పెట్టింది. నేను ఏ రోజు మా ఆయనకి ఇది కావాలి అది కావాలని అడగలే. నాకు వచ్చిన డబ్బుతో నేను తినగలిగాను అంటే నాకు ఫుడ్ పెట్టింది కదా. ఎస్, టాలీవుడ్ ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే తాట తీస్తా. ఓకే. సో మీకు చాలా మంది యూత్ ఫాలోయింగ్ బాగుంది బయట, ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, నలుగురు అబ్బాయిలు కలిస్తే మీ వీడియోలే ఉంటాయి కదా. నలుగురు అబ్బాయిలు కలిస్తే మీ వీడియోలు బాగా చూస్తుంటారు. టైగర్ నాగేశ్వరరావు అల్లో మూవీలో కానీ లైక్ ఈ సలార్లో ఆ డైలాగ్ అయితే చాలా బీభత్సంగా వైరల్ అయింది. సో కస్తూరి ఆంటీని కానీ, సో నలుగురు కలిస్తే మీ వీడియోసే చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒకటి ఓపెన్ అడగాల, అరే దీన్ని ఎలాగైనా అనుభవించాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నా? అనుభవించండి అయ్యా. అనుభవించద్దు నేను అన్ను, అనుభవించండి. అంటే ఎలా అనుభవించాలి? నన్ను వచ్చి టచ్ చేసే అంత సత్తా ఏ నా కొడుకైనా ఉందా? లేదు కదా. అలాగని వాడు కళల ప్రపంచాన్ని నేనేం పీకలేను కదా. కళల ప్రపంచంలో మీరు ఏం చేసుకుంటే నాకేంటి? అంటే ఏం చేసుకుంటారు అంటే అర్థం కాలేదు. ఐ డోంట్ నో. నేను ఇప్పుడు వాడు వచ్చి నన్ను హక్ చేసుకుంటాడా, లేకపోతే వాడు వచ్చి దీంతో ఇలా అలా అంటాడా, అది వాడిష్టం. వాడొక కళల ప్రపంచాన్ని టచ్ చేసేంత రైట్స్ నాకు లేవు కదా. వాట్ కెన్ ఐ డూ? సో అతను ఏమన్నా చేసుకొని చూస్తూ నాకు అది అనవసరం కదా. నువ్వు ఇలా చేసుకొని నేను ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు, కానీ దట్ ఈస్ నాట్ నెసెసరీ. నాకు అది అనవసరం. ఇది పక్కన పెడితే, ఓకే, సో చావు దగ్గర దాకా వెళ్ళి సో అంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లా రియల్గా మీ వీడియో చూస్తే చాలా బాగా చేసింది నాకు. ఆ యాక్సిడెంట్, అబ్బో మరి బీభత్సమైన యాక్సిడెంట్, కోమాలోకి వెళ్ళారు, సో గతాన్ని మర్చిపోయారు. సో అనుకున్నారా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి ఇలా ఇండస్ట్రీకి వస్తుంది? అందుకే స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలో చెప్పిన ద రౌడీ ఈజ్ బ్యాక్ అని, ద డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. సో మాట్లాడుతున్న కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమనిపిస్తుంది అసలు, ఎలా జరిగింది యాక్సిడెంట్? అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటిది లైఫ్లో నేను చూస్తాను, ఫేస్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరందరూ దేవుడిని కాలిని పట్టుకొని ముట్టుకొని వచ్చుంటారేమో, నేను యముడిని కూడా పట్టుకొని వచ్చేసా. సో నా జీవితంలో ఎక్క మీదట దేవుడిని టచ్ చేసాను ఆల్రెడీ, యముడిని టచ్ చేసేసాను, ఇంకెవరు నన్ను టచ్ చేయలేరు. కానీ నిజం చెప్తున్నా, అలా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అంటే ఒక్కటే నన్ను లేపి కూర్చోబెట్టిందండి. ఏంటో తెలుసా? రెడీ, టేక్ యాక్షన్ అన్న ఒక వర్డ్. నా పేరెంట్స్ కి నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి అని వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఒక 6 days అనుకుంటా కొమ్మలో ఉన్నా. అలా కొమ్మలో ఉన్న అమ్మాయిని అనుకోకుండానే నా విల్ పవర్ తో నేను 6 నెలలు కూర్చోవలసిన అమ్మాయిని విత్ ఇన్ 6 days లేచి కూర్చున్నాను అంటే నా విల్ పవర్ అనే చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం నేను నా మెమొరీని మిస్ అయ్యాను ఒక 2 months వరకు. అవును. నా హస్బెండ్ని నేను నాన్నగా అంటే పెద్ద నాన్న అని, నా కొడుకుని నేను అంకుల్ రా అంకుల్, మమ్మీ డాడీని అన్నయ్య అక్క ఇలా రెండు అక్క అని పిలిచానంట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అన్న అర్థం చేసుకొని అలాగా ఉన్న పొజిషన్లో మా బ్రదర్ కానీ లేకపోతే మా డాడ్ కానీ రియల్లీ నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మా డాడీకి ఇష్టం లేదు. ఎందుకు అమ్మాయి కదా ఆ లైఫ్ పాడైపోతుంది అని అనుకుంటున్నా తప్ప ఇండస్ట్రీ నన్ను ఒక తల్లిలా చూసుకుంది. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నిజమే కదా.
చూసుకున్నట్టే కదా. పక్కలో పడుకుంటే ఈ పొజిషన్ లో ఉన్నట్ట చెప్పండి, అందరు ఇలా అంటారు. అదేం కాదండి, కష్టపడితే మనం తలుచుకుంటే ఏ పొజిషన్ లోనైనా ఉంటాం. సో ఆ టైంలో నన్ను నా పేరెంట్స్, నా ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకొని ఏమన్నారు అంటే, రెడీ టేక్ యాక్షన్ అని అంటే ఆ వర్డ్ నా చెవులకి వినిపించి 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 రిబ్యాక్ అయ్యాను నేను రియలీ. సో నేను అలాంటప్పుడు ఇండస్ట్రీని నేను ఎలా వదులుకుంటా, దానికోసమే నేను మళ్ళీ తిరిగి పుట్టేశాను. అంటే ఇది నా రెండో జన్మ, దీనివల్లే నేను పుట్టాను. ఓకే, నిజంగా వీడియోస్ చూస్తూ ఉంటే అసలు మీరు గతాన్ని మర్చిపోయారు. మీకు ఇలా పైనుంచి తినిపిస్తున్నారు, అసలు నడవలేని సిచ్యువేషన్, ఫేస్ అంతా దెబ్బలు, సర్జరీ అయినట్టుంది. మీకు ఇంకొక విషయం తెలుసా, బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జూనియర్ ఎన్టీఆర్ సార్, మీ దేవరా ప్రాజెక్ట్ చేయడానికి అడుగు పెట్టాను కానీ నేను నా హెల్త్ అనేది అంత సపోర్ట్ చేయలేదు. అందుకే నేను అక్కడితో స్టాప్ చేసి రీబ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. బేసిక్లీ నాకు దేవరా షూట్లోని ఆపర్చునిటీ వచ్చింది. సో పర్టికులర్ ఆపర్చునిటీ ఒక 3 to 5 days వర్క్ చేయాల్సి వస్తే మాత్రం నేనేం చేశాను అంటే వెళ్ళా. ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళానో తెలుసా మీకు, ఒక్కరు చెయ్య నాకు సపోర్ట్ ఇలా ఇస్తే గానీ, ఇలా పట్టుకుంటే గానీ నేను ఒక స్టెప్ వేయలేను. వై? బికాస్ యాక్సిడెంట్ అయిన రోజు నాకు 24 దెబ్బలు నా ఒంటి మీద ఉన్నాయి. ఒకటి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలడంతో బ్రెయిన్ మొత్తం పోయింది. రెండోది ఈ లిప్ ఇలా 2 ఓపెన్ అయిపోయాయి, దాన్ని జాయిన్ చేశారు. ఇంకా ఇక్కడ స్టిచెస్, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఇక్కడ ఈ ముడుకుల దగ్గర అయితే పెద్ద పెద్ద దెబ్బలు, నేను అనుకున్న ముడుకులు పోయింటాయి, 2 కాళ్ళు పోయింటాయేమో అనుకున్నా. అలాగ ఒంటి మీద 24 దెబ్బల్లో లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్లీ ఇంజూర్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో నేను ఇంకా లెగిసి ఏం నడవగలుగుతాను. అలాంటి టైంలో కూడా మెడిసిన్ యూజ్ చేస్తూ యాక్టింగ్ కోసం ముందడిగేసి వెళ్ళిపోయా. దేవరా షూట్ కి వెళ్ళాను, అరకు వెళ్ళాను. సో కానీ ఫస్టే నా ఒక మెంటల్ ప్రాబ్లం ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఏ రకంగా ఉన్నాను అనేది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఏం పర్లేదండి రండి మేము చూసుకుంటాం అన్నారు. కానీ దేవరా షూట్ వాళ్ళు కాదు, హూ విల్ కేర్, మమ్మల్ని ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళన్నమాట. కానీ దేవరా షూట్ వాళ్ళైతే కాదు, దే ఆర్ వెరీ గుడ్, పర్ఫెక్ట్. కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, అందులో ఒక చిత్తనా కొడుకులు కొంతమంది ఉంటారు, పేరుకే కోఆర్డినేటర్స్ అని ట్యాగ్ లైన్లు తగిలించి ఉంటారు కదా, దీనికి పనికిరారు కొందరు, అందరూ కాదండి, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, డెడికేషన్ తో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కోఆర్డినేటర్స్ పట్టించుకుంటానని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి ఫుల్ 1 day అంతా కూడా దేవరా షూట్ లో నేను కమిట్ అయ్యాను, సీన్స్ కూడా కమిట్ అయిపోయాను, చేశాను దేవరా మూవీ. నాకు ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ ఏం చెప్పారు అంటే, పేకప్ అయిపోయిన తర్వాత ఇదే కాస్ట్యూమ్, ఇదే ఆర్నమెంట్స్, మీరు రేపు మీరు జస్ట్ మీ రూమ్ నుంచి వేసుకొచ్చేయండి మేడం అన్నారు. అంటే సీన్ కమిట్ అయినట్టే కదా. కానీ ఆఫ్టర్ 6 మా కోఆర్డినేటర్స్ ప్రాపర్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల వాట్ ఈస్ మై సిచ్యువేషన్, ఒక హ్యాండ్ ఇస్తే గానీ నడవలేని సిచ్యువేషన్ లో నాకు ప్రాపర్ గా రూమ్ ఇవ్వకపోవడంతో 2 hours 3 hours నించొని ఉండిపోవడంతో నా 2 కాళ్ళు ఇంతింత వాచిపోయాయి. ఇంతింత వాచిపోతే నేను తట్టుకోలేకపోయాను, ఇంకా నాకు పేషెన్స్ లెవెల్స్ లేదు. నేను ఇంకా దేవరాకి గుడ్ బై చెప్పేసి రావాల్సి వచ్చింది. కోఆర్డినేటర్ల వల్ల దేవరా మూవీకి వెళ్ళకుండా బ్యాక్ వచ్చారు. మళ్ళీ ఆ సీన్ ఎవరు కంటిన్యూ చేశారు? మళ్ళీ తెలియదు, ఆ సీన్ ఉంచుతారా లేకపోతే ఇంకెవరైనా కంటిన్యూ చేసి ఉంటారా, ఐ డోంట్ ఆస్క్. వై? బికాజ్ ఐ డోంట్ హ్యావ్, నాకు ఇంకా హోప్ లేదు, నేను మాట్లాడలేను, అలాగని చేయలేను, ఎందుకంటే కాళ్ళు 2 వాచిపోయాయి. ఒక సపోర్ట్ లేనిదే నేను ఒక స్టెప్ వేయలేను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా హ్యాండ్స్ అప్ చెప్పాలి మేడం, మీరు అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా యాక్టింగ్ చేశారు అంటే, ఆ కోమలో ఉన్నా కూడా యాక్టింగ్ కి సంబంధించి ఆ వైబ్ ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. సో ఈ క్రెడిట్స్ అంతా ఇవ్వాలి, వాళ్ళ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్న పర్సన్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు? నా హస్బెండ్ అండ్ నా మదర్ అండి. సూపర్. వీళ్ళిద్దరే. ఏం లేదు, మాట్లాడిన ప్రతిసారి బోల్డ్ క్యారెక్టర్స్ అది ఇది, మీరు వీటిలో తప్ప ఇంకెందులో కనిపించట్లేదు అంటున్నారు కదా. ఒక హస్బెండ్ కానీ ఒక మదర్ కానీ అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఒప్పుకుంటారా? సో అదే అడుగుదాం అనుకున్నా. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మనం ఓకే ఫైన్, మనం పక్కన పెడితే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మన రిలేటివ్స్ కానీ, మన నైబర్స్ కానీ వాళ్ళు అంటూ ఉంటే, అంటే మీ దగ్గర మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా, ఏంటి మీ కూతురు ఇలా చేస్తుంది, ఏంటి మీ వైఫ్ ఇలా చేస్తుంది అన్న సందర్భాలలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది ఏర్పడ్డదా మీకు మీ హస్బెండ్? ఎవరు ఇలాగా నా వరకు వచ్చి మాట్లాడలేదండి. కానీ ఒకవేళ మాట్లాడే పొజిషన్ రావచ్చేమో అని నేను
కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనసుకు అనిపించినప్పుడు చేయడానికి ముందే ఈ క్యారెక్టర్ వల్ల నాకు ఫ్యూచర్లో ఏమైనా వస్తాయేమో అన్న క్వశ్చన్ నేను నా మదర్కి నా హస్బెండ్కి అడిగి ఆ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళేదానండి. వితౌట్ వాళ్ళు ఏ పర్మిషన్ ఇవ్వకుండా కనీసం నేను ఏది ముట్టుకునేదాన్ని కూడా కాదు. సూపర్. సో ఆ క్యారెక్టర్ నేను చేయడానికి వెళ్తాను అంటే వాట్ ఆర్ యూ టాకింగ్, యు ఆర్ ఏ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, యూ షుడ్ డూ, నువ్వు చెయ్యాలి. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అన్నప్పుడు ఇది చేయను, కొంచెం చేస్తాను, కొంచెం చేయను అంటే అవ్వదు. యాక్టర్వి నువ్వు, అది దట్ ఈస్ నాట్ రియాలిటీ. అది నీ ప్రొఫెషన్, నీ వర్క్, నువ్వు అది చేస్తావు, వర్కే. ఇంట్లో మా దగ్గర అలా నటిస్తున్నావా, మా దగ్గర అలా చేస్తున్నావా? లేదే. అమ్మ ఎలా ఉండాలో అమ్మలా ఉంటున్నావు, కూతురు ఎలా ఉండాలో కూతురులా ఉంటున్నావు. సో ఇవి చాలు కదా మాకు, నీ వర్క్ నువ్వు చేసుకొని వస్తున్నావు, దీని గురించి ఎందుకు భయపడ్డాం సూపర్ అని వాళ్ళు నాకు మంచి సపోర్ట్ చేశారు. ఓకే, నిజంగా వాస్తవంగా దీనికి సంబంధించి కూడా మనకి జనాలకు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా తన లైఫ్ స్టోరీ కానీ ఆన్ స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ టోటలీ డిఫరెంట్ ఉంటారు. అంటే చూసిన ప్రతి ఒక్కటి వాళ్ళ రియల్ లైఫ్లో మాత్రం జరిగాయి. ఎందుకంటే మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఆన్ స్క్రీన్లో తను క్యారెక్టర్ జస్ట్ ఇప్పుడు మనము బయటికి వెళ్ళాలి, లైక్ జొమాటోలో వర్క్ చేసినా కూడా, ఎక్కడ వర్క్ చేసినా కూడా మనము పనిచేసేది పేమెంట్ కోసమే, మంత్లీ శాలరీ కోసమే. సో వాళ్ళకి అదేలాగో యాక్టింగ్ అనే వాళ్ళకి ఈ ఫీల్డ్ అలాంటిది అనమాట. సో ఆ ఫీల్డ్కి వాళ్ళు రియల్ లైఫ్ ఉన్నదానికి నిజంగా కంపారిజన్ చేయొద్దు. అలాంటి వాళ్ళు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే ఎంటర్టైన్మెంట్, నవ్వుడు కానీ, సో హ్యాపీనెస్ కానీ జనాలందరికీ ఒక వైబ్ ఇస్తున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళని నిజంగా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తన నోటితోనే నేను చెప్పిస్తా, నిజంగా చెప్పండి, మీరు ఒక గరీబ్ ఫ్యామిలీలో పుట్టారు, సో తినడానికి కూడా అంత లేని ఒక స్థాయిలో మీరు పుట్టారు. ఇక్కడ నికోబార్లో పుట్టారు, తర్వాత వైజాగ్కి షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు హైదరాబాద్లో. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ లైఫ్ ఇలా మారుతుందని? చాలా సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అలాగని ఏ రోజు కూడా మా మమ్మీ డాడీ మమ్మల్ని అలా చూడలేదు. పిల్లలకే ఫస్ట్ పెట్టాలి, వాళ్ళనే తినడం మానేసి మాకు పెట్టేవారు తప్ప మమ్మల్ని అలా చూడలే. అలాంటప్పుడు నేను ఎలా డెసిజన్ తీసుకున్నానంటే వాళ్ళనే తీసుకొని వాళ్ళనే చూసి నా కొడుకుని నేను పువ్వులా చూసుకోవాలి అంటే నేను ఒక వర్క్ చేయాలి, నా హస్బెండ్ కూడా ఒక వర్క్ చేస్తేనే కదా మనం వాళ్ళని మంచి వేలోకి తీసుకొని వెళ్ళగలుగుతాం అని చెప్పి దానికోసమే, వాడిని చూసుకోవడం కోసమే నేను ఈ ఇండస్ట్రీని చూస్ చేసుకున్నాను. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగని పెళ్ళైపోయిన తర్వాత కొడుకుని, ముగ్గురిని, ఫ్యామిలీని వదిలేసి ఎలా రాగలుగుతాను? అయినా కూడా ఎందుకు వచ్చాను అంటే ఫ్రమ్ మార్నింగ్ 6 to night 7:30, 8:30 వరకు లంచ్ బాక్స్ రెడీ చేసుకుని వెళ్ళిపోయి బ్లా 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 అని వర్క్ చేసుకుంటూ మళ్ళీ హెడేక్ వచ్చి ఇంటికి వచ్చి పడుకొని ఇదే వర్క్ అయితే ఎప్పుడు ఫ్యామిలీకి మీ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతారు? ఎప్పుడు ఫ్యామిలీకి మీ లవ్ చూపించగలుగుతారు? అంతే కదా. సో అప్పుడు నేను ఒక డెసిజన్ తీసుకున్నా, ఏం లేదు, ఒక ప్రాజెక్ట్, ఒక సినిమానో సీరియల్నో ఏదో ఒకటి ఒక 10 to 15 days చేస్తే, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఒక 10 to 15 days చేస్తే మినిమం అమౌంట్ అయితే పక్కా వస్తుంది కదా. ఆ అమౌంట్ చాలు, మిగతా 15 రోజులు సంతోషంగా ఆనందంగా చూసుకోవచ్చు, వాళ్ళతో గడపచ్చు అని చెప్పి ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడం జరిగింది. పైగా చాలా మంది ఏమంటారు అంటే ఇష్టం కొద్ది చేస్తున్నారేమో అంటారు, కానీ ప్రతిది కూడా అందరూ ఇష్టంతోనే చేస్తారు. నేను ఇష్టంతోనే చేస్తున్నా, కానీ కొంచెం ఇది నేను జాబ్ లాగా ఫీల్ అవుతున్నాను డబ్బు కోసం. తప్పదు, దీని తప్ప మీకు వేరే లైఫ్ లేదు ఇక. అంతే కదా. ఇప్పుడు జాబ్ నాకు దొరకలేని పొజిషన్ అయితే కాదు, ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్. సో నేను ప్రొఫెసర్ గా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చెప్పాగా మార్నింగ్ 6కి లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్తే రాత్రి 7:30కి ఎందుకో వస్తాము, టైర్డ్ అయిపోయి ఇంట్లోని రెస్ట్ తీసుకోవడమో లేకపోతే ఏదో పనులు చేసుకోవడమో తప్ప ఎక్కడ నీ మొగుడికి నీ ప్రేమను చూపించగలుగుతావు? ఎక్కడ నీ కొడుకు నీ ప్రేమను చూపించగలుగుతావు? అందుకే 15 రోజులు ఇలాంటి ప్రాజెక్టులు చేసుకున్నా మినిమం రావాల్సిన అమౌంట్ వస్తుంది. అమౌంట్ తీసుకొని వెళ్ళి తినిపించచ్చు వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు వాళ్ళకి ప్రేమలు లేవు అంటారు. నేను లేవు అనట్లేదు, నేను 100కి 200, 500 చూపిద్దాం అనుకుంటున్నా. అంటే వాళ్ళు 100కి 100 చూపించగలుగుతారు. ఎలాంటి ప్రేమలు? ఏం లేదండి, నాకు ఇప్పుడు మీరున్నారు, మంచిగా మాట్లాడుతున్నాము, లేకపోతే మంచి ఫ్రెండ్స్ అయ్యామా, నాకు తినిపించడం ఇష్టం. ఓకే, అది ప్రేమే కదా.
తినిపిస్తా. అలా నాకు పిల్లలకి కానీ నా హస్బెండ్కి కానీ పోతే ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో వాళ్ళకి తినిపించడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో అది ప్రేమే కదా. ఎస్. కానీ తినిపించడం కదా ఇంట్లోనే బయటన చేయకూడదు అంటే నేను చేయడం మానేను. నేను చూపించాలనుకుంటుంది 500% లవ్. ఎవరిని నేను పట్టించుకోను. బయటనైనా తినిపించడానికి నేను రెడీ. ఓకే. స్ట్రాంగ్ ఉమెన్ అంటారు. ఎస్. యా, మీకు ప్రేమ వస్తే తినిపిస్తా అని చెప్పారు. ఎస్. కానీ మాకు ప్రేమ వస్తే ఎట్లుంటో చూపించాలా? హౌ? అది కూడా పర్టికులర్ ఈ పొజిషన్ లో మనది ఎప్పుడు అనుకోకుండానే ఉంటది. ఓహో, ఏంటది? చూపించాలి. ఎస్. షాక్ కావద్దు, మరి ముందే చెప్తున్నా. నో, ఏమైనా నాకు సంబంధం లేదు. వాట్? మీరైతే ఓకే కదా? ఎస్. సో ఏం ఇచ్చినా తీసుకోవాలి మీరు. యా, వాట్స్ దాట్? ఏం పోషణ తాగాలి. యు మేన్ ఏది పోషణ తాగాలి, అది ఆల్కహాల్ కానీ లేకుంటే ఏదైనా సరే, ఎందుకంటే మా మర్యాదలు అట్లుంటాయి. ఆల్కహాలా? యా, ఏదైనా ఇస్తా నేను. ఆల్కహాల్ ఇస్తా, ఏదైనా ఇస్తా, కానీ What స్ట్రా are you అయితే ఇస్తా. talking? యా, స్ట్రా Okay, అయితే ఇస్తా. మీరు అంత ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి తాగడానికి రెడీ అవ్వాలి. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఆల్కహాల్ అంటే నాకు అస్సలు పడదండి. నాకు స్కిన్ అలర్జీ ఉంది. ఓకే. కానీ ఆల్కహాల్ అంటే పిచ్చి నాకు. ఓ, ఏం చేస్తాం? డాక్టర్ నాకు సరే, చెప్పారు. మన కోసం మీరు ఈరోజు తాగుతున్నారు అంతే. పక్కా ఇదైతే ఇబ్బంది పడకండి. స్ట్రా కూడా ఇస్తా. ఓకే. స్ట్రా తెలుసు కదా? ఓకే, స్ట్రా తెలుసు కదా, ఎలా ఉంటది? స్ట్రా అంటే ఏం చేస్తారు? ఆ స్ట్రాని ఎందులో పెట్టుకొని తాగుతారు? గ్లాస్ పెట్టుకొని సిప్ ఎలా చేస్తారు? విత్ లిప్. అది చూపియండి. అదే ఒక చేస్తారు కదా ఇప్పుడు సేమ్ అలానే. సో ఒకసారి అన్న, మా ప్రేమలు అలా ఉంటాయి అన్నమాట. ప్రేమలు, ఆప్యాయతలు. ఓ మై గాడ్. యా, మీకోసం స్పెషల్గా అంటే మా ప్రేమ మేము వెంటనే చూపిస్తాం. అలా ఒక్కసారి తాగండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ యార్. అందులో అయితే ఆల్కహాల్ ఉంది, ముందే చెప్తున్నా. నాకు సంబంధం లేదు. ఇంత తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ఇంత ప్రేమ చూపించిన తర్వాత తాగపోతే ఎందుకు చెప్పండి? తాగేస్తున్నా చూడండి. ఓకే, తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నా నేను. ఓకే, ఎలా ఉంది? యా, నిషా ఉంది. చాలా నిషా వస్తుంది. ఎక్కుతుందా? చాలా ఎక్కుతుంది. ఓకే. మీరు అలా ఆన్ స్క్రీన్లా అలా తాగుతుంటే నా వ్యూవర్స్ ఏం కావాలి, చూసే వాళ్ళు ఏం కావాలి? అంతా మీరు కూడా తాగండి బ్రో, ఫర్ హెల్త్ మంచిదే. బ్రో అని చంపుతున్నాం వాళ్ళని. పాపం వాళ్ళు ఒక మంచి వైబ్ లో ఉన్నారు. కస్తూరి ఆంటీ, కస్తూరి ఆంటీ అని చెప్పి మీరు అలాగా అలా ఏందా ఎక్స్ప్రెషన్? అది ఒకసారి తాగండి, ఒకసారి డిఫరెన్స్. సరే, ఇప్పుడు ఒక యాక్టింగ్ చేద్దాం మనము. ఓకే. మగ్గే కదా, ఓకే. లైక్ గ్లాస్ లో మేము ఆల్రెడీ సంథింగ్ ఏదో పోసినాం వల్ల ఓకే. నువ్వు తాగుతున్నావు. ఒకసారి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ లో తాగండి. అది స్ట్రా పెట్టుకొని. మీకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కావాలి కానీ పర్టికులర్ గా ఇదే కావాలని అయితే లేదు కదా? లేదు. ఓకే, మీకు డిఫరెంట్ కావాలి. ఎస్, కస్తూరి ఆంటీలా ఊహించుకొని. యు సెడ్ దట్ డిఫరెంట్. ఓకే, బట్ డోంట్ మెన్షన్ అదర్ వర్డ్. ఓకే. ఓకే, డన్. ఓకే. యా. ఏమైతుంది? మెండగా ఉందిరా బాబోయ్. చల్లగా ఏదైనా తాగితే ఎంత బాగుంటుంది కదా. హే, కూల్ డ్రింక్ ఉంది కదా, తాగిద్దాం. అబ్బా, ఏమైతుందండి? ఎంత చల్లగా ఉందో తెలుసా? మంచిగా ఉందా? మంచిగా ఉందా అని అడుగుతున్నా. చాలా బాగుంది. ఓకే. సో నేను యాక్టింగ్ చేయమని చెప్పాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నాకు అని చెప్పినా. నువ్వు తాగే స్ట్రా ఉందా? పుట్టిందే యాక్టింగ్ కోసం అన్నప్పుడు అది లేకుండా ఎలా ఉంటుందండి? అది ఓకే, అది అగ్రి. ఒకసారి తాగండి, డిఫరెంట్ టైప్స్ లో తాగండి, లైక్ విత్ ఎక్స్ప్రెషన్. నేను చెప్తా, అలా తాగండి. డన్. విల్ ట్రై టు డూ. ఓకే, రెడీ. నేను అంత పెద్ద యాక్ట్రెస్ అయితే కాదు, నేను అనుకున్నాను, కానీ ట్రై చేస్తాను. ఓకే, డన్. విత్ ఎక్స్ప్రెషన్. యాక్టింగ్ వద్దు, నాకు ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, ఫస్ట్ హ్యాపీ మూడ్ లో ఉంటే. హ్యాపీ హ్యాపీ మూడ్. మూడ్. ఓ సూపర్. సాడ్ మూడ్ లో ఉంటే. లైక్ సూపర్. ఇప్పుడు మూడ్ లో ఉంటే. విచ్ మూడ్ యు వాంట్? రొమాంటిక్ మూడ్. రొమాంటిక్ మూడ్. ఎస్. ఆ మూడ్ లో కూడా టైప్స్ ఉంటాయా? యు సెడ్ దట్. ఓకే, రొమాంటిక్ మూడ్. నాకు ఎప్పుడు ఒకటే మూడ్ ఉంటుంది, ఎవరు దొరికితే వాడిని తందామని. సో అది వాడు ఏదో అందాం అనుకున్నా కానీ అంతా అంటున్నాం. రొమాంటిక్ మూడ్. ఓకే, రొమాంటిక్ మూడ్. ఓకే.
లైక్ దిస్. అంతేనా? అంతకు మించి ఎక్కువ లైన్ నేను ఓన్లీ చేసేది 30% ఎక్స్పోజ్ మాత్రమే. సో ద రీజన్ ఐ డిడ్ దాట్ మచ్ ఓన్లీ. నిజంగా గ్రేట్. అంత జల్దీ నేను చెప్పినా కూడా అసలు వచ్చేసింది ఆ స్పాంటేనియస్, అంత స్పీడ్గా చేశారు. నిజంగా మీరు తోపండి, బీభత్సంగా చేస్తున్నారు యాక్టింగ్. Thank you, thank సో you so నిజంగా చెప్పండి, యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి? ఎస్ హౌ క్వశ్చన్కి థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చా? ఓకే, ఇప్పుడు మీరు నేను ఏం చేస్తున్నాం? ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఇది రియలా ఫేకా? నేను మీతో మాట్లాడుతుంది రియలేనా? రియలే. అవునా? ప్రూఫ్ ఏంటి? కెమెరాలు. కదా ఎస్ కదా. సో మనం చేస్తుంది రియల్, నాట్ ఫేక్ కదా. రియలే కదా చేస్తున్నాం. రియలే. సో నేను యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏది యాక్టింగ్ ఏది యాక్టింగ్ కాదు అనేది నా జీవితమే నాకు నేర్పించేసిందండి. ఏం లేదండి, నా ఫ్యామిలీలో చెత్త నా కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు చూపించిన విశ్వరూపాలు చూస్తే అనిపిస్తుంది కర్మరా బాబు, ఇంకెంతసేపు విని భరించాలి అని అనిపిస్తుంది ఇన్సైడ్. కానీ వాడు పిలవగానే చెప్పండి చేయమంటారా, అలాగే అలాగే నటిస్తున్నాం కదా. మన రియల్ నటన అనేది మన ఇంట్లోనే మనం చేస్తున్నాం కదా. ఇంకేముంది చెప్పండి, అక్కడే ఉంది అసలైన నటన. నా చిన్నప్పటి నుంచి నేర్చుకుందే నటన, నాకు నేర్పించిందే నా లైఫ్. నటన నేర్పించింది లైఫ్. అంతే కదా, లైఫే రియల్ గా ఉంది, లైఫ్ లోనే ఉంది అసలైన నటన అనేది. కానీ ఇండస్ట్రీలో లేదండి నటన. ఇండస్ట్రీలో మనం చేస్తుంది రియాలిటీ. ఎందుకో చెప్పనా? ఇప్పుడు మీరు మీ వర్క్ చేస్తున్నారు, నేను నా వర్క్ చేస్తున్నాను. ఏంటి, నేను ఒక నటిని. నటించడం అనేది నా ఒక జాబ్. సో నేను నటించాలి. ఏంటి ఏంట్రా ఎలా ఉన్నావు, సో ఇది రియాలిటీ. నేను చేస్తున్నాను, అలా చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నాం, అది రియాలిటీ కదా. సో నేను చెప్పేదన్నమాట, నటన అనేది ఎక్కడ నాకు నేర్పించింది అంటే మన ఫ్యామిలీలోనే మన ఇంట్లోనే పుట్టింది. అదే నాకు నేర్పించుకుంటూ వచ్చింది. కానీ రియల్ గా ఉంటుంది, హార్ట్ఫుల్ గా ఉంటుంది వర్క్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు. ఓకే, సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అలా శారీస్ కట్టుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? వాళ్ళు వచ్చి పక్కకి రా, రూమ్ లోకి రా, అలాంటి ఇబ్బందులు? లైక్ ఇప్పుడు ఉంటారు కదా అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్లు కానీ వాళ్ళు కానీ, సో వస్తావా పక్కకి, రూమ్ లోకి వస్తావా? నో వన్. నా మ్యాక్స్ మరి నేను వాళ్ళకి అంత అమ్మాయిలా కనిపించలేదు ఏంటో నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు, పిలవలే అని చెప్పి ఫీల్ అవుతున్నారు. బేసిక్ గా అంత గట్స్ ఎవరికి లేవు నన్ను పిలిచే అంత గట్స్. ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రాంక్లీ పర్సన్. ఇక్కడ ఏమనిపిస్తుంది అది బయటికి మాట్లాడే సత్తా నాకు మాత్రమే ఉంది. నేను మాట్లాడేస్తా. అరే ఎందుకో తెలియదురా, నువ్వు అడిగిన క్వశ్చన్ చూస్తే నిన్ను చాచిపెట్టి కొట్టాలనిపిస్తుందిరా, నా మనసులో ఉంది, నేను చెప్పేసాగా. అర్థమైందా? ఇప్పుడు మీకు అనిపిస్తుందా? అనిపించింది, చెప్పాను. అర్థమైందా? నేను అలాగా మాట్లాడే పర్సన్ కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? యా, వస్తే యాక్సెప్ట్ చేస్తారా? దేనికి, ఎలాంటి పొజిషన్ లో వస్తారంటున్నారు? దానికి కూడా పొజిషన్స్ ఉండాలా? ఉంటాయి కదా. ఎలాంటి పొజిషన్ లో వస్తారు? ఎవరైనా సరే లైక్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు, నన్ను ఇష్టపడే వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి నిన్ను కమిట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? కమిట్మెంట్ అడిగితే ఇస్తావా అని అడిగారు. నన్ను పెళ్లి చేసుకున్నవాడు నా మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్న క్యారెక్టర్ని కూడా పట్టించుకోకుండా నా వంగ తల్లి కష్టపడుతుంది, నాకు సగం లైఫ్ని ఇస్తుంది, నా కొడుకుని కూడా చూసుకుంటుంది అన్న ఆలోచన పెట్టుకున్న పర్సన్ని ఎలా అండి నేను పక్కన మైండ్లో నుంచి తీసేసి ఇంకొకటి పక్కన ఇది అవ్వగలుగుతాను? నాకైతే ఎక్స్ చేయాలన్న థాట్ ఎవ్వడి మీద లేదు. ఓన్లీ ఉంది నన్ను పెళ్లి చేసుకున్న వాడి మీద మాత్రమే, వాడితో మాత్రమే. క్రష్ గాని అరే మస్తుండ్రా అబ్బాయి వీంతో నేను చేసుకోవాలి, పెళ్లి కాదు లేకపోతే సంథింగ్ ఎక్స్ అంటారు. నేను ఓపెన్ గా మీరు అడిగిన క్వశ్చన్ అయితే 90% వరకు రీచ్ అయింది. 90% వరకు రీచ్ అయింది. మీరు అన్నారు కదా ఇలాంటి పర్సన్ ని అని,
నిజం చెప్తున్నా, నా ఏజ్ ఇప్పుడు 30, 29 ఏజ్ టైంలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నా, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. ఓకే. పర్టికులర్గా నాకు 21లోనే పెళ్లి చేసేసారు. కానీ ఆ రోజు నుంచి ప్రజెంట్ ఈ ఏజ్ వరకు, ఈ మినిట్ వరకు నా హస్బెండ్ నాతో ఉండే టైం అనేది చాలా ఇయర్లీ వన్స్ మాత్రమే. ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఇన్ మర్చెంట్ నేవీ, ఓన్లీ సీలోనే ఉంటారు. నాకు ఏ రోజు కూడా ఆయన చూపించగలిగే లవ్ కానీ, ఒక కేరింగ్ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ నాకు కావాలన్న టైంలో దొరికేది కాదు. సో అలాంటి టైంలో నేను పర్టికులర్గా అలాంటి ఫీల్ కలిగిన టైంలో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అలా చేస్తున్న టైంలో ఏమైందంటే, బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అనేది నేను పిచ్చి దాన్ని దేనికి అంటే నేచర్కి అండి. ఏం లేదు, ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్లాస్టికే, కానీ చూస్తే ఎలా ఉంది మీకు? ప్లాస్టిక్ది చూస్తేనే ఇంత ఆనందంగా బాగుంది కదా అనిపిస్తుంది అంటే, ఇంకా రియల్ చెట్లలో వాటిని పువ్వుల్ని చూస్తే నేను పిచ్చిదాని అయిపోతా, అంత పిచ్చి. అలాంటి లొకేషన్లో ఒక షూట్స్ నేను చేయాల్సి వచ్చింది. ఆ చేస్తున్న టైంలో ఏమైందంటే, నిజంగా చెప్తున్నా, 21 ఏజ్కి పెళ్లి చేసిన టైంలో నాకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, మైండ్ కూడా లేదు. లవ్ చేసిన పర్సన్స్ తెలీదు, లవ్ అంటే ఏంటో తెలీదు, పెళ్లి చేసేసారు. తర్వాత నుంచి నాకు రెస్పాన్సిబిలిటీసే నా చేతిలోకి వచ్చాయి తప్ప, అంటే బాబుని చూసుకోవాలి, ఇలా వండాలి, ఇలా చేయాలి, అవి చేయాలి, ఇవే రెస్పాన్సిబిలిటీస్ కదా. కానీ లవ్ అనేది ఎలా ఉంటుంది నాకు తెలీదు. కానీ నా ఏజ్ 29 టైంకి నా బాడీ అంతా కూడా లవ్ అనేది క్రియేట్ అయ్యింది. సూపరా. ఎవరినైనా లవ్ చేయాలి పెళ్ళైనాక, అదే అంటున్నా. ఇప్పుడు లవ్ చేయాలి అని, పెళ్లి చేసుకోవాలి, వాడితో పడుకోవాలని కాదు అర్థం. నా బాడీలో ఒక లవబుల్ క్రియేట్ అయ్యింది, మోడ్ అనేది. ఎలా అంటే, నాకు లవ్ కావాలి ఆ టైంలో, చాలా అంటే చాలా లవ్ కావాలి. ఎవరు ఇవ్వగలుగుతారు? ఫోన్ ద్వారా వచ్చేస్తుంది లవ్ అనేది? రాదు. లవ్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది చెప్పండి? ఒక హగ్లో మనం లవ్ తీసుకోవచ్చు, తినిపించిన దాంట్లో లవ్ తీసుకోవచ్చు, తల ఇలా అన్నా చాలు మన ఆ లవ్ మూమెంట్ తీసుకోవచ్చు. కానీ ఇవేవి నాకు దొరకలేదు ఆ టైంలో. అప్పుడు ఎంత అంటే 29కి లవ్ అనేది నాలో క్రియేట్ అయినప్పుడు, లిటరలీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఎదురు చూస్తున్నాను ఎవరి కోసము అంటే, స్టిల్ అఫ్ కోర్స్ నాకు పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నారు, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను వెయిట్ చేస్తుంది ఒక పర్సన్ కోసం. అది ఎవరు, ఎలాంటి పర్సన్ కావాలి అంటే, నాకు ఫ్రెండ్ అనే వాళ్ళు లేరండి. నేను పిచ్చిదాన్ని, నేస్తానికి ఒక దోస్తుకి పిచ్చిదాన్ని. ఎందుకు అంటే, మనం షేర్ చేసుకోగలిగేవి మహా అయితే కొన్ని మూమెంట్స్ ఉంటాయి విత్ హస్బెండ్, కొన్ని మూమెంట్స్ ఉంటాయి విత్ పేరెంట్స్. బట్ వాళ్ళకి వీళ్ళకి కూడా మనం షేర్ చేసినవి ఒక్కరితోనే షేర్ చేయగలుగుతాం అన్ని. ఎవరు? ఫ్రెండ్, దోస్త్. సో అలాంటి దోస్త్ నాకు కావాలి అని ఎప్పుడు అనిపించింది అంటే, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లిటరలీ స్టిల్ ఇప్పటికీ ఎదురు చూస్తున్నా, అలాంటి దోస్తు కావాలి, నాతో XYZ చెయ్యాలని దోస్తు నాకు కావాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో అవి ఉండవు కదా, కానీ హక్ చేసుకోవచ్చు, కిస్ కూడా చేయొచ్చు, మంచి నేస్తం అయితే. XYZ కాకుండా. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు అంటే, చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కస్తూరి ఆంటీ ఇష్టపడ్డ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి? సో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా ఇష్టపడ్డ ఒక వ్యక్తి. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఓకే. నేను ప్రేమించింది ఎవరిని అంటే, నా కిడ్ని, నా హస్బెండ్ని. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది అతను కాబట్టి. ప్రేమ అంటే మంచి ప్రేమ, వాటిల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కానీ ఇష్టం ఎంత ఇష్టపడ్డాను అంటే, కళ్ళతో చూసి ఇష్టపడింది మాత్రం ఒక డైరెక్టర్ని. నేను పేరైతే మాత్రం రివీల్ చేయను. నేను చేసిన ఫ్యూ ప్రాజెక్టుల్లో ఒక డైరెక్టర్ని చాలా అంటే చాలా లైక్ చేశాను. నా కళ్ళతో మాత్రమే, నోరిపి మాత్రం చెప్పలేదు. క్లూ ఏమని ఇస్తారా? ఏం లేదు, నేను చెప్పలేను. క్లూ అని మీరు అంటున్నారు కదా, నేను చేసిందే ఫ్యూ ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి, అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనుకోండి. అంటే గుర్తుపట్టొచ్చా? ఏమో నాకు తెలియదు. హైట్, కలర్ గానీ ఒక యాజ్ ఎ ఫ్రెండ్ గా మాత్రం రియల్లీ చెప్తున్నా, ఆయన హైట్ కానీ, ఆయన కలర్ కానీ, ఆయన మనసు కానీ వెన్న, అంత మంచి పర్సన్. కలిసారా మరి? లేదు, పర్సనల్ గా. ఇవేంతో పేరు కూడా నాకు తెలియదు. అర్థమైందా? ఇష్టానికి పేర్లతోని, హైట్ వెయిట్లతోని, కలర్స్ తోని సంబంధం లేదండి. ఇది ఉంటే చాలు. నాకుంది,
వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ అడిగితే ఇస్తావా? వెంటనే నాకున్న ఫీల్ని కట్ చేసేస్తా అంతే. కానీ ఇయ్యవు. నేనేమన్నాను? హగ్గు కిస్ అవి ఇస్తాను. నేనేమంటున్నా యాజ్ ఎ ఫ్రెండ్గా, లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఏం లేదండి. మా చిరు సార్ ఉన్నారా, ఆ సార్ నుంచి నేను నేర్చుకుంది రీసెంట్గా అయితే జంతర్ మంతర్ చుమంత్రకాళి. కానీ అంతకు ముందు నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? సాక్షి శివానంద్ అండ్ చిరు గారు ఒక్కరికొకరు కలిసిపోయి హగ్గులు చేసేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిరిగిన దోస్తి ఒక ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ చిరు గారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, సాక్షి శివానంద్ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. అలాగని వాళ్ళిద్దరు ఏమైనా మొగుడు పెళ్ళాలా? పోనీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా XYZ జరిగిందా? అలాంటి ఫ్రెండ్షిప్ కావాలి లేదు కదా. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్. దాన్ని అందరూ తడగా చూస్తానంటే అలా నేను కావాలనుకుంటుంది అది నవ్వే డేస్ దొరుకుతుందో లేదో చెప్పలేం. ఓకే, సో వ్యూయర్స్ పెట్టండి మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. మేబీ తను ఒకవేళ యాక్సెప్ట్ చేయొచ్చేమో, మేబీ తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు. ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు కదా, ఇంకెందుకు లేట్, కథం కొట్టండి. కస్తూరి ఆంటీని మాత్రం పట్టండి, వదిలి పెట్టకండి. సో వెయిట్ చేయండి, ఆంటీ రిప్లై కూడా మీకు ఇస్తుంది. ఓకేనా? ఓకే, సరే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్ని చూసారు. సో వాట్ ఈస్ లైఫ్? ఉండేది జిందగీ ఇంతేనండి. ఇంతే జిందగీ కోసం ఎవడో ఏదో అన్నాడు కదా, ఎవరితో ఏదో అన్నది కదా అని చెప్పి బాధపడిపోయి ఏవేవో పెట్టేసుకొని లైఫ్ని ఉన్న మంచి మూమెంట్ని కూడా బ్యాడ్గా క్రియేట్ చేసుకునే కన్నా నీకంటూ ఒక హార్ట్ ఉంటుంది కదా, అది ఏం చెప్తుందో దాన్ని వినుకుంటూ పోతే కనుక ఇక్కడున్న పొజిషన్ నుంచి కూడా ఎక్కడో పొజిషన్కి వెళ్ళచ్చు. నేను అలానే వచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఒక జ్యోతిష్య అతను అన్నాడు, అమ్మ నువ్వు ఇండస్ట్రీలో ఏం ఎదగమని ఒకటో రెండో వస్తాయి, ఎందుకు చక్క ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అలా అన్నప్పుడు నేను అనుకున్నా, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఇక్కడ ఉంది, ఖచ్చితంగా చేస్తా, ఎదగాల్సిన ప్లేస్కి రీచ్ అవుతా, అప్పుడు వరకు చూద్దాం అని చెప్పి కష్టపడ్డా. ఎలా కష్టపడ్డానంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక సైడ్ క్యారెక్టర్స్ నుంచి ప్రతి ప్రాజెక్టు ఉదయం రాత్రి అని చేసుకుంటూ పర్టికులర్గా ఇప్పుడు ఒక పాన్ ఇండియా యాక్ట్రెస్ రేంజ్కి నేను రాగలిగాను అంటే ఇక్కడ అనిపించింది కాబట్టికి, ఇది నేను విన్నాను కాబట్టికి వచ్చేసా. సో ఈ చిన్న జిందగీని దీన్ని నమ్మండి, ఇక్కడ యూజ్ చేయండి, అంతే. ఓకే, దట్ ఈస్ లైఫ్ అంటారు, అంతే. ఓకే, సరే ఈ జనరేషన్లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అంటే ఏం చెప్తావు? యా, బోత్ ఆర్ ఈక్వల్. వీల్ బెస్ట్ ఆల్ బెస్ట్ అని నేను చెప్పాను. నిజం చెప్పాలంటే బంగారు తండ్రులండి ఆ మగపిల్లలు. థ్యాంక్ యూ. అలానే చెప్పచ్చు. అలాగే బంగారు తల్లులకి మించి బుజ్జి తల్లులు ఎవరు అంటే ఆడవాళ్ళని కూడా నేను చెప్తా. ఆఫ్ కోర్స్ ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లని లేపింది. ఓకే, చెప్పండి. కానీ పూజ ఈజ్ జోడిక్ సైన్ ఈజ్ జెమిని. బోత్ ఆర్ ఈక్వల్. మైండ్ కొంచెం పాజిటివ్గా 50% ఆలోచిస్తాను, 50% నెగిటివ్గా ఆలోచిస్తా. సో అబ్బాయికి నేను 100% ఎలా ఇస్తాను? ఓకే, నేను ఆల్రెడీ 2 మైండ్స్ నాకు ఉన్నాయి కదా. సో నేను అందరినీ ఈక్వల్గా చూస్తా. ఈక్వాలిటీ లేకపోతే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఏం లేదండి, నా ముగ్గురు కింద అన్నం ఎక్కువ పెట్టి నా కొడుకు కింద పెడితే నాకు మనసు నచ్చదండి. పోతారు ఇద్దరికి ఈక్వల్గా, ఆయనకి ఇంతే పెడతాను, బాబుకి ఇంతే పెడతాను, వచ్చిన కొత్త పర్సన్కి ఎక్కువ పెట్టాలి, వాళ్ళకి ముందు చూసుకోవాలి అన్న టైప్ కాదు నేను. అందరికి ఈక్వాలిటీ. ఇంకా వ్యూవర్స్ కి కానీ, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ, నీకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఏమన్నా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? నేను అందరికి ఒక్కటి తెలియపరచాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దీని మాత్రం తప్పు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకెక్కడ ఉండదేమో. ఓకే, అదేంటో చెప్తా. మీరు ఎంతో ప్రేమగా నాకు ఇప్పుడు ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే నేను కూడా నా ప్రేమతో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఏంటిది అది? మీరు రెడీయేనా? ఆఫ్ కోర్స్. కస్తూరి ఆంటీ ఇస్తుందంటే మేము అవ్వని నాకు తెలియదు. సో నాకున్న ప్రేమని చూపించాలి, ప్రేమని చూపించే విధానం నేను ఇప్పుడు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా, ఇవ్వాలనుకున్నారు. యు రెడీ? ఓకే, కమ్. రియల్లీ? ఎస్, లేదండి. చెప్పండి, నించోమని చెప్పారు. సో ఇందాక నేను చెప్పాను కదా నేను కూడా ఒకటి ఇస్తాను అని, అది కూడా ప్రేమగా. ఎస్, అవును. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎందుకు జంతర్ మంతర్ చుమంత్రకాలు ఇవ్వాల్సి వచ్చిందంటే మీరు మీ ప్రేమని నాకు ఒక డ్రింక్ ఇచ్చి చూపించగలిగారు. నేను చూపించగలిగేది ఒక్కటేనండి, అది మనసుకి ఆనందం అనిపించినా బాధ అనిపించినా
ఒక జంతర్ మంతర్ చుమంతర్ ఖాళీ ఇవ్వడం వల్ల దిల్ ఖుష్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో వ్యూయర్స్ చూడొచ్చు, తను ఇప్పుడని కాదు తన వీడియోస్ చూసినా కూడా ప్రతి ఒక్కరికి తను హగ్స్ ఇస్తూ ఉంటుంది. లైక్ వాళ్ళకి దీనికి నచ్చిన వ్యక్తులకి, సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా లోలో ఉన్నా కూడా ఒక బూస్టప్ అంటూ ఇస్తుంది. సో హగ్స్ అంటే అన్ని నెగిటివే కాదు, కొన్ని ఫ్రెండ్లీ హగ్స్ ఉంటాయి, సో డిఫరెంట్ ఉంటాయి. సో ఇది థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.